నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి టీవీ న్యూస్ నేను తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రేపే సీఎం చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ భేటీ సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై ప్రధానంగా భేటీలో చర్చించే ఛాన్స్ ఈ శ్రీధర్ ను కస్టడీకి కోరుతూ ఏసీబీ పిటిషన్ వెలుగులోకి సంచలన విషయాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ మరోసారి సిట్ ముందుకు హాజరైన ప్రభాకర్ రావు కేటీఆర్ పై కేసు నమోదు సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం తేదీలో మార్పులు చేశారు. ఈ నెల 22వ తేదీకి బదులు రేపు సీఎంతో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 4 గంటలకి అమరావతిలో సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. కాగా ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. అయితే రేపటి నుంచి సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సీఎంతో సినీ పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబుతో సినీ పెద్దలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు సినిమా వాళ్ళు సీఎంను కలవకపోవడంతో ఇటీవల పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో థియేటర్ల పరిస్థితి, సదుపాయాలకు సంబంధించి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని ఇటీవల సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రంగంలోకి దిగిన అధికారులు థియేటర్లలో తనిఖీలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అయినప్పటికీ రాష్ట్రానికి పూర్తిగా సినీ ఇండస్ట్రీ రాలేదు. కనీసం సింగిల్ షెడ్యూల్ సినిమా కూడా ఏపీలో తీయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏం చెబుతుంది, సినీ ప్రముఖులు ఏం కోరుతారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ను ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్ కు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అభియోగాల మేరకు ఆయనపై కేసు నమోదైంది. తాజా సమాచారం ప్రకారం 150 కోట్లకు పైగానే శ్రీధర్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ఈఈ శ్రీధర్ ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, ప్రభుత్వ ప్రాజెక్టులలో నిందితుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని, ఈ మేరకు వారం రోజుల పాటు శ్రీధర్ ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరిన ఏసీబీ ఆ పిటిషన్లో పేర్కొంది. అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కాళేశ్వరం ఈఈ శ్రీధర్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే విచారణలో భాగంగా ఆస్తులు కూడబెట్టడంలో మరికొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా శ్రీధర్ అక్రమాలు, అవకతవకలు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ రాహుల్ బొజ్జా వరకు చేరాయి. దీంతో ఆయన జూన్ 27న ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను శ్రీధర్ పెడచెవిన పెడుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బదిలీ అయిన తర్వాత కూడా ఏడాది పాటు చొప్పదండిలోనే ఈజీగా శ్రీధర్ విధులు నిర్వర్తించారు. అయితే ఈ ఎన్సీ అనిల్ ఆదేశాలతోనే శ్రీధర్ అక్కడే విధుల్లో కొనసాగినట్లుగా ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈఎన్సీ అనిల్ శ్రీధర్ సంబంధాలపై కూడా నిశితంగా ఆరా తీస్తున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మూడోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం జూబ్లీహిల్స్ పిఎస్లోని సిట్ కార్యాలయంలో విచారణ జరుగుతోంది. ఇక సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారనే దానిపై ఉత్కంఠ రేపుతోంది. నిన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ప్రభాకర్ రావు ఆదేశాలతోనే హార్డ్ డిస్క్ ధ్వంసం చేశామని ప్రణీత్ రావు అధికారులకు చెప్పినట్లు సమాచారం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావు విచారణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాకర్ రావు విచారణ నేడు కీలకంగా మారనుంది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో తర్వాత ఆయన అమెరికా వెళ్లారు. దాదాపు 15 నెలల తర్వాత సుప్రీంకోర్టులో అరెస్టుపై ఊరట లభించడంతో ఇటీవల హైదరాబాద్ కు వచ్చారు. వచ్చిన తర్వాత రోజు నుంచే సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొందరు ప్రజాప్రతినిధులతో పాటు వారి అనుచరులు దాదాపు 200 మంది ఫోన్లు ట్యాప్ చేశారని సిట్ అధికారులు గుర్తించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ తేల్చింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని కించపరిచేలా ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేటీఆర్ చేసిన నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సున్నితమైన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని ఫిర్యాదులు వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పలు సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కి వెళ్లారు. కేసీఆర్ తో ఆసుపత్రికి కేటీఆర్, హరీష్ రావు వచ్చారు. అయితే నిన్న కొన్ని టెస్టుల తర్వాత ఈ రోజు మరోసారి ఆసుపత్రికి వెళ్లారు కేసీఆర్. కాగా గత కొన్ని రోజుల నుంచి ఆయన జలుబుతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే నందినగర్ నివాసానికి వెళ్లనున్నారు. మరో 5 రోజుల పాటు బంజారా హిల్స్ లోని నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో కాలు జారి పడడంతో యశోద ఆసుపత్రికి కొన్ని రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక గత కొంతకాలంగా జలుబుతో ఇబ్బంది పడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చెకప్ కోసం వెళ్లారు. మిగతా టెస్టుల కోసమని ఈ రోజు మరోసారి వెళ్లారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.